ఆధ్వర్యంలో త్వరలో బంగారు మంగళసూత్రాలు విక్రయించనున్నారు. 5 గ్రాములు 10 గ్రాముల బరువుతో తాలిబొట్లు తయారు చేయించనున్నారు. లాభాపేక్ష లేకుండా విక్రయించాలని టీటీడీ బోర్డు భేటీలో నిర్ణయం తీసుకున్నారు. అలాగే లక్ష్మీ కాసులను కూడా టీటీడీ విక్రయించనుంది. 5,141 కోట్ల 74 లక్షలతో వార్షిక బడ్జెట్కు పాలక మండలి ఆమోదం తెలిపింది. 15 ఏళ్ల క్రితం 1000 కోట్ల బడ్జెట్ ఉండగా తొలిసారి 5,000 కోట్ల మార్కు దాటింది. ఉద్యోగులకు జీతాల పెంపుతో పాటు తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రి అభివృద్ధికి పాలక మండలి బడ్జెట్ను కేటాయించింది. ఆధ్వర్యంలో నడుస్తున్న స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి తిరుపతి జిల్లాకు మాత్రమే కాకుండా యావత్ రాయలసీమ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్న రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న 300 పడకలను 1200 పడకలుగా మార్చడానికి నిర్ణయం తీసుకోవటం జరిగింది. అదేవిధంగా 30 ఏళ్లకు పైగా నిర్మించినటువంటి ఆసుపత్రి భవనాలను పెరుగుతున్నటువంటి రోగుల అవసరాలకు అనుగుణంగా ఆధునీకరించేందుకు 148 కోట్లతో టెండర్ను కూడా ఆమోదించటం జరిగింది. తిరుమలలోని ఆకాశగంగ ఔటర్ రింగ్ రోడ్డు వరకు, గంగ నుండి ఔటర్ రింగ్ వరకు 2 వరుసల రహదారిని 4 వరుసల రహదారిగా అభివృద్ధి చేసేందుకు గతంలోనే పాలక మండలి నిర్ణయం తీసుకున్నది. దానికి సంబంధించి 30 కోట్లతో టెండర్ను ఆమోదం చేయటం జరిగింది. తిరుమలలో పాలక మండలి పలు నిర్ణయాలను తీసుకుంది. అయితే వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, రేణిశ్రీ అనుభవంలో టీటీడీ పాలక మండలి సమావేశం ఉంది. పాలక మండలి సమావేశంలో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. టీటీడీ ఈసారి బడ్జెట్ 5,000 మార్కులు దాటింది. గతంలో 2,102.68 కోట్లు ఉన్న బడ్జెట్ 5,047 బడ్జెట్ దాటే 15 సంవత్సరాల వేలో ఉన్న బడ్జెట్ 5,000 కోట్లు దాటింది. అవుతుంది ఏ విధంగా పెరుగుతుంది. కరోనా కొంత 2 సంవత్సరాలుగా పూర్తి స్థాయిలో ఆదాయం రావడంతో పూర్తిగా పెరిగింది. మరోవైపు టీటీడీ ఆధ్వర్యంలో 2, 5, 10 గ్రాముల బంగారు డాలర్స్ గతంలో విక్రయించేవారు. త్వరలోనే టీటీడీ తరఫున 5, 10 గ్రాముల మంగళసూత్రాలను కూడా విక్రయిస్తాము. ముఖ్యంగా స్వామివారి ఎదుట వీటిని పూజించి ఆ తర్వాత భక్తులకు టీటీడీ నిర్వహించారు. దీనివల్ల మతాంతరీకరణ అవకాశం కూడా మొత్తం మీద. దీంతో పాటు తిరుపతిలోని 300 పడకల నుంచి 5 పడకల ఆసుపత్రి ఇందుకోసం కోర్టు బడ్జెట్ లో దీంతో పాటు రోడ్డు 30 కోట్లు విడుదల రైట్. థ్యాంక్ యూ దామోదర్.